అయితే బుచ్చిబాబు గారిని ఒక విషయంలో అయితే మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎందుకు అంటే ఎస్పెషల్లీ చరణ్ గారి ఫ్యాన్స్‌కి 2, 3 సంవత్సరాల నుంచే కూడా ఒక ఇష్యూ వలన చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. సో, ఎందుకంటే 2021లో 'గేమ్ చేంజర్' సినిమా తాలూకా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే యూట్యూబ్‌లో గానీ ప్రతి దగ్గర మనకైతే ఆ లీక్డ్ ఇమేజెస్ అయితే హల్చల్ అయినాయనమాట. సో, సినిమా రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు ఇంకా టైం ఉండంగానే అన్ని రకాల ఫుటేజ్ కూడా అగైన్ మొబైల్స్‌లోకి వచ్చేసినాయి. సో, అందుకు దాని మీద ఇంట్రెస్ట్ అంతగా జనరేట్ అవ్వలేదు. అగైన్ చాలా నెగటివిటీ అయితే వచ్చేసిందనమాట. సో, అలాంటి తప్పు బుచ్చిబాబు అయితే మళ్ళీ జరగకూడదు అని చాలా ప్రకటబందీగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు గైస్. ఎందుకంటే అగైన్ కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే అగైన్ మూవీ యూనిట్ కంప్లీట్ ఆ బార్డర్ ఉంటుంది కదా, సో ఆ లిమిట్స్కి దాటి ఏ ఒక్కరు కూడా అఫీషియల్ పర్మిషన్ లేకుండా మొబైల్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ తీసుకురాకూడదు. ఇప్పుడు మనం టెంపుల్ ఉంటుంది, టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ చెక్ దగ్గర మొబైల్స్ని వదిలేస్తూ ఉంటాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అట్లనే అనమాట మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఒక్క ఇమేజ్ కూడా లీక్ అవ్వలేదు గైస్. ఈవెన్ మీరు కూడా కావాలంటే చెక్ చేయండి, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చెక్ చేయండి. సో అంత ఫాస్ట్గా అగైన్ అంత టైట్గా పెడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3వ షెడ్యూల్ అనమాట. మైసూర్లో ఒక షెడ్యూల్ అయిపోయింది, హైదరాబాద్లో ఇంకో షెడ్యూల్, ఇప్పుడు ఢిల్లీలో ఇంకో షెడ్యూల్ అవుతుంది. సో ఈ 3 షెడ్యూల్కి సంబంధించి ఒక్కటంటే ఒక న్యూస్ కానీ ఒక ఇమేజ్ కానీ బయటకు రాలేదు. సో వస్తే వీడియో చేద్దామని నేను రెడీగా ఉన్నాను, బట్ నాకు కూడా దొరకట్లేదు అనమాట. సో మీకేమైనా దొరుకుంటుందేమో మరి నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఎండ్ వరకు కూడా ఎలాంటి లీకులు ఇలాగే మెయింటైన్ అయితే ఖచ్చితంగా సినిమా మీద ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఇంకా జనరేట్ అవుతుంది గైస్. నాకైతే చాలా గట్టి నమ్మకం ఉందన్నమాట. సో చాలామంది ఏమంటున్నారంటే ఈ సినిమా రిలీజ్ వచ్చేసి అక్టోబర్లో రిలీజ్ అయిపోద్ది అంటున్నారు. బట్ నాకైతే అది కొంచెం డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా జస్ట్ 3వ షెడ్యూల్లో ఉంది. షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి ఆగస్టు, సెప్టెంబర్ అవ్వచ్చు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అదంతా ఎడిటింగ్, సో దానికి ఇంకొంచెం 4 నెలలైనా టైం కావాలి. నా అంచనా ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ 100% పొంగల్కి మళ్ళీ రారు గైస్. సో ఎందుకో మరి నాకు తెలియట్లేదు, పొంగల్కి అయితే మరి రారు ఖచ్చితంగా. ఎందుకంటే పొంగల్కి వస్తుంటే అగైన్ ఒక 4-5 సినిమాల మధ్యలో అసలు ఏంటి సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి, లేకపోతే సినిమాలో ఉన్న మనకు నచ్చిన అంశం ఏంటి అని ఫోకస్ చేయకుండా అగైన్ ఏదేదో ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ఉద్దేశంతోనే ఇంక జనాలు ఉన్నారనమాట. అదే సోలోగా వస్తే అట్లీస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారేమో అని చెప్పి నా ఉద్దేశం. సో అలా కాన్సన్ట్రేట్ చేయబట్టే మనకు రంగస్థలం కానీ, త్రిబుల్ కానీ సో మంచి మంచి సినిమాలు పడ్డాయి అనమాట. అఫ్కోర్స్ నా ఒకప్పుడు పొంగల్లో మంచిగానే ఆడింది, బట్ అగైన్ ఆ రోజులు వేరు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మారిపోయింది, స్టార్ హీరో సినిమా అంటేనే మారిపోయింది అనమాట. బట్ నా ఉద్దేశం ఏంటంటే పొంగల్కి రాకుండా ఒక సోలో రిలీజ్ డేట్ పెట్టుకొని ఒక విడిగా వస్తే దానికి ఉన్న అగైన్ ఆ డిమాండ్ అంతా కూడా పెరుగుతుంది అని చెప్పి నా ఉద్దేశం అనమాట. మరి మీ ఉద్దేశం ఏంటో కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.